భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలువు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమాలయ గిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమశివుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించిన ఒక రహస్యమైన నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబాలా నగరం. విష్ణు పురాణంలో చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. కలి ఆగడాలు నుంచి కలికి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబాలా నగరం కేంద్రంగానే చోటు చేసుకుంటుంది. ఇంతకీ శంబాలా నగరం అంటే ఏమిటి? ఆ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏమున్నాయి? తదితర ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాణంలో కలి ప్రభావం, కలికి అవతారాల గురించి తెలుసుకోవాలి. శంబాలా అంటే ఏంటి? శంబాలా అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రీలా అని అంటారు. హైందవ పురాణంలో దీన్ని సిద్ధశ్రామంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబాలాలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రిపిష్టకం అని పిలిచేవారు. ఆ పేరు ఇప్పుడు అనేక రకరకములుగా చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తుంటారు. దీని సరిహద్దుల్లో చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలో రహస్య నగరం శంబాలా ఉందని అనుకుంటారు. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో ముందు మనం చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పడిందనే విషయాన్ని తెలుసుకుందాం. ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసిన ప్రాంతం ఇది. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వామిత్రుడు, అవధ్యామ వంటి మహా ఋషులు నుంచి నేటి అచ్యుతానంద, విశ్వనాథానంద, మౌనస్వామి తదితరులు యోగులు, ఋషులు ఇక్కడే తపస్సు ఆచరించారు. అంతేకాదు, అత్యంత పవిత్రమైన శంబాలా నగరాన్ని కన్నులారా వీక్షించారు. మన పురాణాల్లో బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవుల్లోకి తీసుకెళ్తాడు. సిద్ధాశ్రమం దగ్గరికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఓ ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడు అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడి ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకొని సంపదను పొందాడని పురాణాల్లో పేర్కొన్నారు. కల్కి అధ్యాయంలో శంబాలా ప్రస్తావన. విష్ణు పురాణంలోని కల్కి అధ్యాయంలో శంబాలా గురించి వివరించారు. ద్వాపర యుగాంతరంలో శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళైనాక ఒకరికొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రులలాగే ఒకరినొకరు పెళ్లి చేసుకొని కలి అనే పుత్రుడికి జన్మిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాము. కలికాలంలో అధర్మం, అన్యాయం పెచ్చుమీరుతుంది. నూనె కారుతున్నట్టుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు,
నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తూ ఉంటాడు. కలిపానల వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికత పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేస్తూ ఉంటాడు. అలా 4 పాదాలున్న మన లోకం పాపుల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించటం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రమించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరతవంశంలో శంబాల అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయాసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడుగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహాల దీపంలో పద్మావతిగా అవరిస్తుందని పేర్కొన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయాసుడు, సుమతులకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనలతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అనే నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకొని శస్త్ర విద్యలు, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గమధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిలోద్వక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జన్మరహస్యాన్ని చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహూకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహాల ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకి తిరుగు ప్రయాణం అవుతాడు. అప్పటికి శంబాలా నగరం రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఉండే ఈ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబాలా సర్వంగా సుందరంగా తయారవుతుంది. అయితే పాపులు మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్మలను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబాల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులు మరే మానవులు ప్రవేశం లభించదు. అయితే శంబాలా నగరం ఎవరికి కనిపిస్తుంది? ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించి పుణ్యాత్ములకు మాత్రమే శంబాలా నగరానికి చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లుగానే కొందరు సాధారణ వ్యక్తులు శంబాలా నగరాన్ని చూసి రావడం గమనార్థం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సూక్ష్మ నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబాలా నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్య కార్యక్రమాలు చేసిన పూర్వకర్మల వల్ల శంబాలాకు వెళ్ళే దారి కనుగొనలేరు. చిత్రం ఏమిటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబాలాలోని ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతారు. మరి శంబాలను చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూసేద్దామా?
1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్థం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాలని అన్వేషణలో భాగంగా ఆమె శంబాలాకు చేరుకున్నారని ఆనందమయి చెప్పినట్లే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను చూశారని తెలపడం గమనార్థం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐఎస్ఎస్ అన్వీల్డ్ ద సీక్రెట్ డాక్ట్రిన్లోని రాశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఈ పుస్తకాల్లో ప్రచురించారు. ఈ పుస్తకాలను మీరు ఆన్లైన్ పోర్టల్లో కూడా కొనుగోలు చేయొచ్చు. తమిళనాడులోని కుర్తలాన్ని చెందిన మౌనస్వామి కూడా శంబాలా సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోడ్రిగస్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబాలా నగరంపై అధ్యయనంలో చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో శంబాలా నగరం గురించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా సమాచారం అందింది. ఆలిమన్ తొలే అనే టీమును హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబాలా నగరాన్ని కనుక్కోలేక తిరిగి వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ శంబాలా నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి ప్రభాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఒక గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడింది. ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఒక సుమారు 20 అడుగులు ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకొని జనవాసాలు ఉన్న ప్రాంతాల్లో వదిలివేయడాన్ని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్యదృష్టి గల వ్యక్తులకు శంబాలలో ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతో పని సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్ళిన వ్యక్తులు కేవలం శంబాలా నగరంలోని మనుషులు మాత్రమే చూసినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కానట్లే అని సమాచారం. శంబాలా నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతారు. ముఖ్యంగా పున్నమి నాడు మానస సరోవరి దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తారని చెబుతారు. టిబెట్ భౌతిక చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబాలా నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయని, మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుందని, దాని చుట్టూ గొలుసు కట్టుకొని పర్వతాలు ఉంటాయి. శంబాలా రాజధాని పేరు కలాపం. స్ఫటిక శ్రీచక్రం భవనంలో ఒక భూగ్రహం నమూనా ఉంటుంది. అది తిరబడి పీట మీద తరహాలో ఉంటుంది. అందులోని వెళ్ళేందుకు కొన్ని స్వరంగాలు ఉంటాయి. అందులో కోటి సూర్యకాంతులు కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుందని, అది దాదాపు పనసపకాయ సైజులో ఘనీభవించి పదారసంలా గట్టగట్టినట్టు ఉంటుందని చెప్పారు. సప్తరస ధాతువులతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుందని, పెదవులు తెరిచినట్టు ఒక ద్వారం ఉంటుందని, సిద్ధ ఋషులు దాన్ని నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారని, ఈ మణి కోరిన వాళ్ళకు వరాలు ఇస్తుందని ప్రతీతి. భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సృష్టి పుట్టినరోజు నుంచి అనేక కాలం వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రపరిచాయి. ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రించినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబాలా నగరం గురించి చెబుతుంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబాలా నగరం నిజంగానే ఉందా, దాన్ని చూశామని చెబుతున్న వ్యక్తులు వాదనతో ఏకీపించా అనేది ప్రత్యక్షంగా చూస్తే గానీ చెప్పలేం. శంబాలా నగరం అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే.